ఇవాళ ఎందుకు మా మీద అంత పగ, అంత కక్షపూరితంగా వెళ్ళిపోయి మంత్రి గారికి లేనిపోని అబండా లేడు? ఎస్, మేము ఏదైనా తప్పు చేస్తుంటే డెఫినెట్గా మీరు యాక్షన్ తీసుకోండి, దానికి మేమేం కాదాను. కానీ మా కుటుంబాలు రోడ్డు పాలు చేయొద్దు దయచేసి. ఎస్, మీకు నచ్చట్లేదు ఈ వ్యవస్థ, ఇంకా మెరిట్గా చేసుకోవాలి. ఇంటింటికి పంపించాలనుకుంటే ఇంకో 2000 3000 అదనంగా వెహికల్స్ ఇప్పించి ఇంటింటికి ఇవ్వండి. మన గవర్నమెంట్ మనందరికీ పేరు వస్తుంది. అది ఆలోచన చేయాలి తప్ప ఉన్న ఎంప్లాయ్మెంట్ తొలగించి దయచేసి మమ్మల్ని, మా కుటుంబాలు రోడ్ల పాలు చేయొద్దు. ఇంకో విషయం చెప్తున్నాను, మరి ముఖ్యంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. దయచేసి మీరు అభూత కల్పనలు ఏమి సృష్టించవద్దు. ఇక్కడ చాలా సక్రమంగా ఈ పాస్ మిషన్ ఉంది. హెచ్ఎండికేషన్ వేస్తేనే కానీ బియ్యం తీయడానికి ఉండదు. అందులో ఎవరు ఎక్కడ వ్యాన్ నుంచి మీకు నచ్చితేనేమో వ్యాన్ సూపరు, నచ్చకపోతేనేమో వ్యాన్ నుంచి బియ్యం తరలించేస్తున్నారు. చేస్తే అపోహలు వద్దు దయచేసి. మీరు మమ్మల్ని కాదు అడగడం, మీరు డైరెక్ట్గా వెళ్ళి పబ్లిక్ని అడగండి. మేము బాగా ఇవ్వట్లేదు అంటే అప్పుడు మేమే తొలుగుతాం. పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మేము సరిగ్గా ఇవ్వట్లేదు అని వాళ్ళు అంటే 50% ఇవ్వట్లేదని పబ్లిక్ అంటే మా అంతటా మేమే తొలగిపోతాం. మీ డిమాండ్స్ చెప్పండి అంతే. ఇప్పుడు మరి ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే, మా కుటుంబాలు రోడ్ల పాలు చేయొద్దు దయచేసి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యంగా తెలియజేసుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా మేము ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ ఈ 5 కులాలకి బళ్ళు ఇవ్వడం జరిగింది. ఈరోజు బడుగు బలహీన వర్గాలైన మా మీద మీ కక్ష సాధింపు వద్దు దయచేసి. ఒకటి అర్థం చేసుకోండి, మీకు కావాల్సిన స్టిక్కర్లు మార్చండి బళ్ళకి, మాకు ఏ అభ్యంతరం లేదు. మమ్మల్ని పార్టీలకి అంటగట్టొద్దు. ఇక్కడ మేము పబ్లిక్ సర్వెంట్లు, సివిల్ సప్లైలో ఒక భాగం. దయచేసి ఆ విధంగా చూడండి తప్ప మమ్మల్ని మీరు పార్టీకి అంటగట్టొద్దు. మరి ముఖ్యంగా నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తాను. సార్, మీ మీద నమ్మకంతో ఆ రోజు చాలా మంది ఓట్లు వేయడం కూడా జరిగింది. మా ఎండీ ఆపరేటర్లో చాలా మంది జనసేన వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, అలాగే వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. లేరని నేను అన్నాం. అందరినీ ఒకే తాటి మీద మీరు తీసుకురావద్దు దయచేసి. మీరు పునరాలోచన చేసుకుని మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. అదేవిధంగా ఒకవేళ ఇది తీసేసే ఉద్దేశం మీకు ఉంటే వేరే గవర్నమెంట్కి రిక్రూట్ చేయండి మమ్మల్ని, అంతే తప్ప ఇలా రూట్లు పడేసి కార్యక్రమాలు అయితే మీరు చేయొద్దు. మరి ముఖ్యంగా ఇంకో విషయం మేము చెప్పదలుచుకున్నాం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు జనాలు. ఈరోజు మా ఎంప్లాయ్మెంట్ తీసేసి దయచేసి మా ఉసురు తగిలితే సార్ తగలకూడదు. ఎందుకంటే సార్ మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రభుత్వ ఆధీనంలో పబ్లిక్ ఉంటుంది కాబట్టి పబ్లిక్ మరింత చేరువేలాగా మరింత మేలు చేసే పథకాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అలాగే ఈ నెక్స్ట్